హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి మూల్యాంకనం పార్ట్ 2 వీడియోని డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని చూసే ముందు పార్ట్ 1 వీడియోని కూడా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. పరీక్ష, మాపనం, మూల్యాంకనం. పరీక్ష విద్యా సాధనను తెలుసుకునే గీటురాయిలాగా ఉపయోగపడుతుంది. విద్యా సాధనను తెలుసుకోవడానికి గీటురాయిలాగా ఉపయోగపడుతుంది పరీక్ష. ఇది విద్యార్థుల సాధనను పరిమాణాత్మకంగా, క్వాంటిటేటివ్లీ, సంఖ్యాత్మకంగా వ్యక్తీకరిస్తుంది. పరీక్ష ఒక మాపనోపకరణం, టెస్టింగ్ టూల్, ఒక మాపనోపకరణం పరీక్ష. ఇది పరీక్ష అనేది విద్యార్థుల సాధనని పరిమాణాత్మకంగా, క్వాంటిటేటివ్లీ, అదేవిధంగా సంఖ్యాత్మకంగా, న్యూమరికల్గా వ్యక్తీకరిస్తుంది. పరీక్ష ఒక మాపనోపకరణం, టెస్టింగ్ టూల్. దీనిని ఉపాధ్యాయుడు లేదా విద్యావేత్తలు రూపొందిస్తే విద్యార్థులు సమాధానమిస్తారు. పరీక్ష విద్యా లక్ష్యాల సాధనను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనమే కానీ విద్యా లక్ష్యాలను అధిగమించేది కాదు. పరీక్ష విద్యా లక్ష్యాల సాధనను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం, కానీ విద్యా లక్ష్యాలను అధిగమించేది కాదు. అయితే ఈ రోజుల్లో విద్యా లక్ష్యాలను కాకుండా పరీక్షలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని బోధన అభ్యాసాలు సాగుతున్నాయి. పరీక్ష విద్యా లక్ష్యాల సాధనను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం మాత్రమే, విద్యా లక్ష్యాలను అధిగమించేది కాదు. పరీక్షకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో విద్యా లక్ష్యాలను కాకుండా పరీక్షలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని బోధన అభ్యాసాలు సాగుతున్నాయి. మనం పరీక్షల్ని దృష్టిలో పెట్టుకోకూడదు. మనం విద్యా లక్ష్యాలని దృష్టిలో పెట్టుకోవాలి. అభ్యసనను తెలుసుకునేందుకు కాకుండా పరీక్షలు అభ్యసనకు ప్రతిబంధకంగా తయారు కావడం. అభ్యసనను తెలుసుకునేందుకు కాకుండా పరీక్షలు అభ్యసనకే ప్రతిబంధకంగా తయారు కావడం. బోధన శిశు కేంద్రీకృతంగా కాకుండా పరీక్ష కేంద్రీకృతంగా, ఎగ్జామ్ సెంటర్డ్గా ఉండడం విద్యా వ్యవస్థలోని ముఖ్యమైన లోపంగా, విద్యా వ్యవస్థకు శాపంగా పరిణమించింది. మరొకసారి చూద్దాం. పరీక్ష విద్యా సాధనను తెలుసుకునే గీటురాయిలాగా ఉపయోగపడుతుంది. ఇది విద్యార్థుల సాధనను పరిమాణాత్మకంగాను, సంఖ్యాత్మకంగాను వ్యక్తీకరిస్తుంది. పరీక్ష ఒక మాపనోపకరణం, టెస్టింగ్ టూల్. దీనిని ఉపాధ్యాయుడు లేదా విద్యావేత్తలు రూపొందిస్తే విద్యార్థులు సమాధానమిస్తారు. పరీక్ష విద్యా లక్ష్యాల సాధనను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనమే కానీ విద్యా లక్ష్యాలను అధిగమించేది కాదు. అయితే ఈ రోజుల్లో విద్యా లక్ష్యాలను కాకుండా పరీక్షలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని బోధన అభ్యాసాలు సాగుతున్నాయి. అభ్యసనను తెలుసుకునేందుకు కాకుండా పరీక్షలు అభ్యసనకు ప్రతిబంధకంగా తయారు కావడం. బోధన శిశు కేంద్రీకృతంగా కాకుండా పరీక్ష కేంద్రీకృతంగా ఉండడం విద్యా వ్యవస్థలోని ముఖ్యమైన లోపంగా, విద్యా వ్యవస్థకి శాపంగా పరిణమించింది. నెక్స్ట్, మాపనం, మెజర్మెంట్. మాపనం అంటే ఏంటి? కొలవగలిగినప్పుడే ఒక అంశాన్ని గురించిన స్పష్టమైన అవగాహన కలుగుతుంది. నిత్య జీవితంలో దూరం, పొడవు, ఎత్తు, బరువు, ఉష్ణోగ్రత లాంటి భౌతిక అంశాలను మాపనం చేస్తాం. అయితే విద్యార్థి సాధనను మాపనం చేయడం భౌతిక మాపనం చేసినంత సులువు కాదు. మాపనం అంటే కొలవగలిగినప్పుడే ఒక అంశాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది మనకి. నిత్య జీవితంలో దూరం, పొడవు, ఎత్తు, బరువు, ఉష్ణోగ్రత లాంటి భౌతిక అంశాలని మాపనం చేస్తాం మనం. దూరం, పొడవు, ఎత్తు, బరువు, ఉష్ణోగ్రత వంటి వాటిని మనం మాపనం చేస్తాం. అయితే విద్యార్థి సాధనను మాపనం చేయడం ఇలాగా భౌతిక దూరం, పొడవు, ఎత్తు, బరువు, ఉష్ణోగ్రతలను కొలవడం అంత సులువేమీ కాదు. James M. Bradfield. Measurement is a process of assigning symbol to dimensions of phenomena in order to characterize the status of a phenomenon as precisely as possible. ఒక దృగ్విషయాన్ని
వీలున్నంత నిక్కచ్చిగా కొలవడానికి దృగ్విషయంలోని వివిధ పార్శ్వాలను సాంకేతికంగా తెలిపే ప్రక్రియయే మాపనం అని ఎవరన్నారు? బ్రాడ్ఫీల్డ్, జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్. మెజర్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ సింబల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఫెనామినా in order to characterize the status of a phenomenon as precisely as possible. ఒక దృగ్విషయాన్ని వీలున్నంత నిక్కచ్చిగా కొలవడానికి దృగ్విషయంలోని వివిధ పార్శ్వాలను సాంకేతికంగా తెలిపే ప్రక్రియయే మాపనం అన్నాడు. ఒక దృగ్విషయాన్ని వీలున్నంత నిక్కచ్చిగా కొలవడానికి దృగ్విషయంలోని వివిధ పార్శ్వాలను సాంకేతికంగా తెలిపే ప్రక్రియయే మాపనం అన్నాడు. నెక్స్ట్, ఒక వస్తువు గుణాన్ని, రూపాన్ని, పరిమాణాన్ని, స్వభావాన్ని, బరువును ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలలో జతపరిచి పోల్చగలిగే విధానాన్ని మాపనం అంటారు. ఒక వస్తువు యొక్క గుణాన్ని, రూపాన్ని, పరిమాణాన్ని, స్వభావాన్ని, బరువును ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలలో జతపరిచి పోల్చగలిగే విధానాన్నే మాపనం అంటారు. ఒక వస్తువు యొక్క గుణాన్ని, రూపాన్ని, పరిమాణాన్ని, స్వభావాన్ని, బరువును ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలలో జతపరిచి పోల్చగలిగే విధానాన్ని మాపనం అంటారు. నెక్స్ట్, మాపనం రకాలు. ప్రత్యక్ష మాపనంలో రకాలేంటి? 3 రకాలుగా ఉన్నాయన్నమాట. ప్రత్యక్ష మాపనం, పరోక్ష మాపనం, సాపేక్ష మాపనం. ప్రత్యక్ష మాపనం ఒక అంశాన్ని నేరుగా కొలవచ్చు. దీన్ని ప్రత్యక్ష మాపనం అంటాం. అంటే ప్రత్యక్షంగా కొలిచేదే ప్రత్యక్ష మాపనం అనమాట. ఎత్తు, పొడవు లాంటి భౌతిక అంశాలను మీటర్ బద్దతో నేరుగా కనుక్కోవడం. విద్యార్థి విద్యా సాధనను పాఠం పూర్తి అయిన తరువాత నిరీక్షను నిర్వహించి కనుక్కోవడం ప్రత్యక్ష మాపనం అనమాట. పాఠం పూర్తి అయిన తర్వాత నిరీక్షను నిర్వహించి కనుక్కోవడం ప్రత్యక్ష మాపనాలు. ఇవన్నీ ఎత్తు, పొడవు లాంటి భౌతిక అంశాలని మీటర్ బద్దతో నేరుగా కనుక్కోవడం. నేరుగా కనుక్కునేవి ప్రత్యక్ష మాపనాలు అన్నమాట. పాఠం చెప్పడం అయిపోయిన వెంటనే, అంటే విద్యా సాధన అయిపోయిన వెంటనే, పాఠం పూర్తయిన తర్వాత నిరీక్షను నిర్వహించి కనుక్కోవడం కూడా ప్రత్యక్ష మాపనం. నెక్స్ట్, పరోక్ష మాపనం. ఒక అంశాన్ని పరోక్షంగా కొలవగలగడం. విద్యార్థిలో దాగి ఉన్న అభిరుచులను వివిధ సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాల ద్వారా తెలుసుకోవడం. అంటే ఇక్కడ పరోక్షంగా కొలుస్తాం పరోక్ష మాపనంలో. అంటే ఇక్కడ విద్యార్థిలో దాగి ఉన్న అభిరుచులను వివిధ సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు. అంటే ఇక్కడ మనం చెప్పేవి కాదు, ఇది సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు. అంటే విద్యార్థులకి ఇతర సబ్జెక్టులకి కాకుండా మనకి ఇక్కడ సహపాఠ్య కార్యక్రమాలు కూడా చెప్తాం కదా. విద్యార్థుల యొక్క అభిరుచులను తెలుసుకోవడం, అవి పరోక్ష మాపనాలు అన్నమాట. నెక్స్ట్ ఏంటి? సాపేక్ష మాపనం. ఒక అంశాన్ని ఇతర అంశాలతో పోల్చి కొలవడాన్ని సాపేక్ష మాపనం అంటాం. ఒక అంశాన్ని ఇతర అంశాలతో పోల్చి కొలుస్తారు సాపేక్ష మాపనంలో. ఒక విద్యార్థి పరీక్షలో సాధించిన మార్కులు ప్రత్యక్ష మాపనం అయితే, ఆ విద్యార్థి తరగతి గదిలో సాధించిన ర్యాంకు సాపేక్ష మాపనానికి ఉదాహరణ. ఇతర అంశాలతో పోల్చి కొలవడాన్ని ఏమంటారు? సాపేక్ష మాపనం అంటాం అన్నమాట. ఒక అంశాన్ని, అంటే ఇక్కడ మార్కులు పొందినాక మళ్ళీ ర్యాంకులు ఇస్తాం కదా, ర్యాంకుల్ని మనం సాపేక్ష మాపనం అంటాం. ఒక విద్యార్థి పరీక్షలో సాధించిన మార్కులు ప్రత్యక్ష మాపనం అయితే, ఆ విద్యార్థి తరగతిలో సాధించిన ర్యాంకు సాపేక్ష మాపనం అవుతుంది. ఉదాహరణ, పరీక్ష ద్వారా విద్యా సాధన లాంటి ఒక అంశపు ఉనికి ఎంత మేరకు ఉందో కొలవగలుగుతాం. పరీక్ష ద్వారా దేన్నైతే కొలుస్తామో దానిని సంఖ్యాసూచి, న్యూమరికల్ ఇండెక్స్ ద్వారా తెలుపుతాం. ఈ సంఖ్యాసూచి ద్వారా తెలపడమే మార్కులు కదా. ఇవి సంఖ్యాసూచి అంటే మార్కులు వస్తాయి. మార్కులు వచ్చిన దాన్ని మరలా ఏం చేస్తాం? ర్యాంకులుగా ప్రకటిస్తాం అనమాట. ఇలా మాపనం చేసిన దాన్ని విశ్లేషిస్తాం, తదుపరి చర్యలకు ఆధారంగా వినియోగిస్తాం. అదే మూల్యాంకనం. ఈ సాపేక్ష మాపనం అంటే ఏంటి? ర్యాంకులు అనమాట. ర్యాంకుల రూపంలో, అంటే వచ్చిన మార్కుల్ని మరలా ర్యాంకుల రూపంలోకి మార్చి ప్రకటిస్తాం అనమాట. దాన్నే సాపేక్ష మాపనం అంటాం.
ఇలా మాపనం అంటే మూల్యాంకనంలో భాగమే ర్యాంకులుగా ప్రకటించడం. ఇది మాపనం చేసిన దాన్ని విశ్లేషణలోనే మనం ర్యాంకులుగా ప్రకటిస్తాం. మాపనం చేసిన దాన్ని విశ్లేషణ చేయడమే మనం మూల్యాంకనం కూడా అంటాం అన్నమాట. తదుపరి చర్యలకు ఆధారంగా వినియోగిస్తాం. ఈ మాపనం చేసిన రిజల్ట్ని మార్కుల్ని విశ్లేషించి తదుపరి ఏం చేయాలనేది చేస్తాం అన్నమాట. తదుపరి చర్యలకి ఆధారంగా వినియోగిస్తాం. నెక్స్ట్ మూల్యాంకనం. మూల్యాంకనం సమగ్రమైన ప్రక్రియ. పరీక్షలు వివిధ సందర్భానుసారంగా నిర్వహించేవి. మూల్యాంకనం నిరంతరం జరిగేది. పరీక్ష ద్వారా రాబట్టిన స్కోర్స్ మాపనానికి చెందుతాయి. మాపనం ద్వారా చేసిన విశ్లేషణ నిర్ణయాలు మూల్యాంకనానికి చెందుతాయి. ఇక్కడ ఏంటంటే మూల్యాంకనం సమగ్రమైన ప్రక్రియ. పరీక్షలు సందర్భానుసారంగా నిర్వహించేవి. మూల్యాంకనం నిరంతరం జరిగేది. పరీక్ష ద్వారా రాబట్టిన స్కోర్స్ మాపనానికి చెందుతాయి. మాపనం ద్వారా చేసిన విశ్లేషణ నిర్ణయాలు మూల్యాంకనానికి చెందుతాయి. మూల్యాంకనం సమగ్రమైన ప్రక్రియ. పరీక్షలు సందర్భానుసారంగా నిర్వహించేవి. మూల్యాంకనం నిరంతరంగా జరిగేది. పరీక్ష ద్వారా రాబట్టిన స్కోర్స్ మాపనానికి చెందుతాయి. మాపనం ద్వారా చేసిన విశ్లేషణ నిర్ణయాలు మూల్యాంకనానికి చెందుతాయి. మూల్యాంకనం అనేది ఏంటనుకుంటున్నాం మనం? సమగ్రమైన ప్రక్రియ మూల్యాంకనం. పరీక్షలు ఏం చేస్తాం మనం? సందర్భానుసారంగా నిర్వహిస్తాం. కానీ ఇక్కడ మూల్యాంకనం నిరంతరంగా జరుగుతుంది. పరీక్ష ద్వారా రాబట్టిన స్కోర్స్ మాపనానికి అంటే మార్కులు మాపనానికి చెందుతాయి. మాపనం ద్వారా విశ్లేషణ నిర్ణయాలు. మాపనం చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అనుకున్నాం? నెక్స్ట్ స్టెప్ విశ్లేషణ నిర్ణయాలు. నెక్స్ట్ స్టెప్ ఫర్దర్గా ఏం చేయాలి? విశ్లేషణ చేయాలి. ఈ విశ్లేషణ అంటే మాపనం తర్వాత చేసే ప్రక్రియల్ని మనం మూల్యాంకనంగా భావిస్తాం అన్నమాట. మాపనం తర్వాత మనం ఆ మార్కుల్ని మళ్ళీ విశ్లేషణ చేస్తాం. ఆ ర్యాంకులు ఇస్తాం. తరగతిలో విద్యార్థి యొక్క స్థాయిని లెక్క కడతాం. తరగతిలో విద్యార్థుల యొక్క విద్యా సాధన ఎంతవరకు సాధించగలిగారో మనకి మాపనం తర్వాత మూల్యాంకనంలోనే మనం డిసైడ్ అవుతాం అన్నమాట. విశ్లేషణ నిర్ణయాలు వంటివి మూల్యాంకనంలో తీసుకుంటాం మనం. మాపనం తర్వాత చేసే ప్రక్రియ మూల్యాంకనం. నెక్స్ట్ మూల్యాంకనంలో సోపానాలు. మూల్యాంకనం చేయడానికి 3 దశలు ఉన్నాయి. బోధనా లక్ష్యాలను గుర్తించి ఎంచుకోవడం. ఇది బోధనకు పూర్వమే జరుగుతుంది. బోధనా లక్ష్యాలను గుర్తించి ఎంచుకోవడం ఇది బోధనకు పూర్వమే జరుగుతుంది. బోధనా లక్ష్యాలను గుర్తించి ఎంచుకోవడం అంటే ఇక్కడ ఫస్ట్ మూల్యాంకనంలో ఏం చేస్తున్నాం? బోధనలో ముందే లక్ష్యాలు అంటే విద్యార్థులు సాధించగలిగే అంటే ఈ పాఠాన్ని బోధించడం ద్వారా విద్యార్థులు ఏ లక్ష్యాలు సాధించగలుగుతారు? ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంపొందించుకుంటారు. అలా మనకి ముందే బోధన లక్ష్యాలను గుర్తించి ఎంచుకోవడం అనమాట. ఈ పాఠాన్ని బోధించడం వల్ల ఉపయోగాలు ఏంటి? లక్ష్యాలు ఏంటి? విద్యార్థుల్లో సాధించే లక్ష్యాలు ఏంటి? విద్యార్థుల ప్రవర్తనలో ఎటువంటి మార్పులు తీసుకురావచ్చు ఒక పాఠ్య బోధన ద్వారా? బోధనా లక్ష్యాలను గుర్తించి ఎంచుకోవడం ఇది బోధనకు పూర్వమే జరుగుతుంది. బోధనా లక్ష్యాలను గుర్తించి ఎంచుకోవడం అనేది. నెక్స్ట్ బోధనాభ్యసన కృత్యాల నిర్వహణ. ఎంపిక చేసిన లక్ష్యాలను సాధించేందుకు వివిధ బోధనాభ్యసన కృత్యాలను ఎంపిక చేసుకుంటారు. వీటి ద్వారా విద్యార్థి ప్రవర్తన మార్పును సాధించే యత్నం చేస్తారు. బోధనాభ్యసన కృత్యాల నిర్వహణ అంటే ఇక్కడ మనం కొన్ని లక్ష్యాలను ఎంచుకున్నాం కదా, ఆ లక్ష్యాలను సాధించేందుకు వివిధ బోధనాభ్యసన కృత్యాలను ఎంపిక చేసుకుంటారు. కృత్యాలను అంటే ఇక్కడ మనకి ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఏ పద్ధతిలో చెప్పాలి, ఎటువంటి బోధనాభ్యసన అనుభవాల్ని కలిగించాలి విద్యార్థులలో, అటువంటి విషయాలు అన్నమాట. అటువంటి కృత్యాలు నిర్వహిస్తారు తరగతి గదిలో. వీటి ద్వారా విద్యార్థి ప్రవర్తన మార్పును సాధించే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ మూల్యాంకన సాధనాల నిర్మాణం. లక్ష్యాలు అయిపోయింది, పాఠం చెప్పేసరి ఇప్పుడు ఏం చేయాలి? మూల్యాంకన సాధనాల నిర్మాణము నిర్వహణ. ఆశించిన మళ్ళీ విద్యార్థులలో పాఠ్యబోధన ద్వారా ప్రవర్తన మార్పులు వచ్చినాయి కదా, ఆ ప్రవర్తన మార్పులు ఎలా వచ్చినాయి అనేది మనం మళ్ళీ లాస్ట్ ఏం చేయాలి? మూల్యాంకనం చేస్తూ ఉంటాం. మూల్యాంకన సాధనాల నిర్మాణము నిర్వహణ. ఆశించిన ప్రవర్తన మార్పులు ఎంతవరకు సాధించింది తెలుసుకోవడానికి ఖచ్చితమైన మూల్యాంకన సాధనాలు రూపొందించుకోవడం,
అమలుపరచడం ఈ దశలు ఈ క్రమంలో ఉంటాయి. ఇక్కడ మూల్యాంకన సాధనాల నిర్మాణము నిర్వహణ అంటే ఆశించిన ప్రవర్తన మార్పులు ఎంతవరకు సాధించింది తెలుసుకోవడానికి ఖచ్చితమైన మూల్యాంకన సాధనాలు రూపొందించుకోవాలి, అమలు చేయాలి. ఈ దశలు ఈ క్రమంలో ఉంటాయి. ఏంటవి? మనం ఏమనుకున్నాం? బోధనా లక్ష్యాలు ఎంపిక ఫస్ట్, తర్వాత బోధన అభ్యసన అనుభవాలు కల్పిస్తాం, తర్వాత మూల్యాంకనం చేస్తాం. ఇవి పై 3 అంశాలు పరస్పర సంబంధమైనవే. అయితే ఈ అంశాలతో పాటు పాఠ్య విషయం కూడా విద్యా ప్రక్రియలో ఉంటుంది. అందువల్లనే పైపటాన్ని ఈ విధంగా కూడా సూచించవచ్చు. పాఠ్య విషయం అంటే లెసన్, పాఠ్య విషయం కంటెంట్ అనేది ఉంటుంది కదా, మనం చెప్పాల్సిన విద్యార్థులకు చెప్పాల్సిన విషయం ఉంటుంది ఒకటి, అది కూడా ఉంటుంది అన్నమాట. అందుకనే దీన్ని అలా చెప్పారు. మళ్ళా విషయం, లక్ష్యాలు, మూల్యాంకన పద్ధతులు, అభ్యసన కృత్యాలు, లెర్నింగ్ యాక్టివిటీస్, ఆశించిన ప్రవర్తన మార్పు ఇలా సూచించడం జరిగిందన్నమాట. పై అంశాన్నే మరింత విపులంగా ఇలా కూడా వ్యక్తీకరించవచ్చు. లక్ష్యాలు ఏంటి? విద్యార్థి యొక్క అభ్యసన అనుభవాలు, ఉపాధ్యాయుడు అభ్యసన కృత్యాలు. ఇలా లక్ష్యాలు ముందు నిర్ణయించుకుంటాం. తర్వాత విద్యార్థి యొక్క అభ్యసన అనుభవాలు పొందుతాడు, ఉపాధ్యాయుడేమో అభ్యసన కృత్యాల ద్వారా అభ్యసన అనుభవాలు పొందేటట్టు చేస్తాడు. ఇవి రెండు జరగడం వల్ల రిజల్ట్ ఏమొస్తుంది? విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు వస్తాయి. ఈ ప్రవర్తన మార్పులను ఏం చేయాలి? మాపనం చేయాలి. విలువలు, నేర్చుకున్నటువంటి విలువల్ని మళ్ళీ ఏం చేస్తారు? నెక్స్ట్ స్టెప్ మూల్యాంకనం చేస్తారు. ఒక వ్యక్తికి పరీక్షలో 10 మార్కులు వచ్చాయి. 10 మార్కులు అనేవి ఏంటి? మాపనం. అది 10 మార్కులు అనేది ఒక సంఖ్యాత్మక వ్యక్తీకరణే. 10 మార్కులు అనేది ఒక సంఖ్యాత్మక వ్యక్తీకరణే, కానీ విద్యార్థి స్థాయిని పూర్తిగా తెలపదు అది. ఎందుకంటే ఇద్దరు విద్యార్థులందరికీ 99 వస్తే విద్యార్థి స్థాయిని ఒక రకంగా అర్థం చేసుకోవాలి, అందరికీ 0 వస్తే మరో రకంగా అర్థం చేసుకోవాలి. అలాగే 10/10 అయినప్పుడు ఒక రకంగా, 10/100 అయినప్పుడు మరో రకంగా అన్వయం చేసుకోవాలి. ఇలాంటి సంఖ్యాత్మక వ్యక్తీకరణ ఆధారంగా విద్యార్థి స్థాయిని మూల్యాంకన ప్రక్రియ నిర్వచిస్తుంది. అంటే ఇక్కడ 10 మార్కులు వస్తాయి, ఓకే. అయితే ఇది మాపనం. 10 మార్కులు రావడం అనేది మాపనం. 10 మార్కులు అనేది ఒక సంఖ్యాత్మక వ్యక్తీకరణ మాత్రమే. విద్యార్థి స్థాయిని పూర్తిగా తెలపదా, తరగతిలో విద్యార్థి యొక్క స్థాయిని పూర్తిగా తెలపదా 10 అన్న మార్కులు. ఎందుకంటే ఇతర విద్యార్థులందరికీ 100కి 99 వస్తే ఈ 10 మార్కులు వచ్చిన విద్యార్థి యొక్క స్థాయి వేరేగా ఉంటుంది, ఒక రకంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అందరికీ 0 వస్తే మరొక రకంగా అర్థం చేసుకోవాలి. అలాగే 10/10 అందరికీ వచ్చేస్తే ఒక రకంగా అర్థం చేసుకోవాలి. 10/100 వస్తే ఒక రకంగా అర్థం చేసుకోవాలి, మరో రకంగా అన్వయం చేసుకోవాలి. ఇలాంటి సంఖ్యాత్మక వ్యక్తీకరణ ఆధారంగా విద్యార్థి స్థాయిని మూల్యాంకన ప్రక్రియ నిర్వచిస్తుంది. అసలు మూల్యాంకన ప్రక్రియ ఏం చేస్తుంది? సంఖ్యాత్మక వ్యక్తీకరణ ఆధారంగా విద్యార్థి యొక్క స్థాయిని నిర్వచిస్తుంది. ఏంటది? మూల్యాంకన ప్రక్రియ. మాపనం సంఖ్యాత్మక వ్యక్తీకరణ అంటే ఏంటి? మార్కుల వరకు వస్తాయి, మాపనం వరకే జరుగుతుంది. మాపనం తర్వాత చేసే ప్రక్రియ ఏంటి? మూల్యాంకనం. నెక్స్ట్ మూల్యాంకనం మాపనం మధ్య కొన్ని భేదాలను చూద్దాం. మాపనం సరళమైన పదం, మూల్యాంకనం సాంకేతికమైనది. మాపనం అనేది సరళమైనది, మూల్యాంకనం సాంకేతికమైనది. మాపనం పరిమాణాత్మకమైనది, మూల్యాంకనం పరిమాణాత్మకమైనదే కాదు, వివరణాత్మకమైనది కూడా. మాపనం అంతం గల ప్రక్రియ, మూల్యాంకనం నిరంతరమైనది. మాపనానికి ఒక చివరి ఉంటుంది, అంతం ఉంటుంది, కానీ మూల్యాంకనం అనేది నిరంతరమైన ప్రక్రియ. మాపనం ఒకరైనా జరపవచ్చు మాపనాన్ని. మూల్యాంకనం అనేది ఇది సమిష్టిగా జరపాల్సింది. నెక్స్ట్ మాపనంలో ముందుగానే నిర్ణయించిన ప్రమాణాలు ఉండవు మాపనంలో, కానీ మూల్యాంకనంలో ముందుగానే నిర్ణయించిన ప్రమాణాలు ఉంటాయి. నెక్స్ట్ విలువలు సంఖ్యారూపకంగా వ్యక్తమవుతాయి. నెక్స్ట్ విలువలను సాంఖ్యక పద్ధతుల ద్వారా విశ్లేషించి వర్ణనాత్మకంగా వ్యాఖ్యానించడం జరుగుతుంది.
ఇక్కడ మాపనంలో ఏంటి, ఓన్లీ సంఖ్యారూపంగానే మార్కులు వస్తాయి కదా. ఆ వచ్చిన మార్కుల్ని సాంఖ్యక పద్ధతుల ద్వారా విశ్లేషించి వర్ణనాత్మకంగా వ్యాఖ్యానించడం మూల్యాంకనంలో జరుగుతుంది. విద్యార్థుల ఇక్కడ మాపనంలో ఏంటి, విద్యార్థుల మార్కుల స్థాయిని తెలుపుతుంది. ఇక్కడ మూల్యాంకనం అనేది మార్కుల స్థాయితో పాటు వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. మూల్యాంకనం విద్యార్థుల మార్కులతో పాటు వాటి యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.